స్తోత్రించుకుంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొదటి కొరకు అలాగే ఆ మంది ఇంజక్షన్ దొరకడానికి మీరు దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి కోల్పోయిన కుటుంబం ఆదరించబడాలి, భార్య బిడ్డలు కూడా ఆదరించబడాలి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులందరూ కూడా ఆదరించబడాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మృతి అనే మాట అంశం నుంచి మనం కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ సెరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన ఇప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. 5వ వచనం రాణించబడము. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ నెలాఖరు కృతజ్ఞత కొడుకులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు క్షేమమునిచ్చావని, మాకు నైనా ప్రభా ఆయుష్ ఇచ్చావని నిన్ను మనసుతో నేను సేవిస్తున్నాం ప్రభా. ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. చదవబడని లేఖన భాగాన్ని విరిచి మాకు కొట్టించండి ప్రభా. అయ్యా మరి నైనా కొలతలేని ఆత్మతో నన్ను నింపి తండ్రి ఈ సిలువ చాటును మరుగుపరుచుకుని నాతో మాతో అందరితో కూడా మాట్లాడి కావలసిన కృపతో మీరు నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ముట్టిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు? యెషయా అంటున్నాడండి. యెషయా ఎవరంటున్నారు? యెషయా. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. యెషయా ఒప్పుకుంటున్నారు, ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను అపవిత్రమైన వాడిని అంటుంటే అప్పుడు అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించేవాడను. జనులందరూ కూడా ఏమైపోయారంట? ఏమైనారంటే జనులందరూ, మనుషులందరూ కూడా అపవిత్రమై ఉన్నారు. అందరి పెదవులు కూడా అపవిత్రమైన వారి మధ్య నేను నివసిస్తున్నాను కదా. ఎవరు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. ఇందాక మేము ప్రార్థనకు వస్తుండగా బండి మీద పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ నోటంట వచ్చిందండి, అసలు కడుపులో పేగులు కదిలిపోయింది ఆ మాట వినగానే. చిన్నపిల్లలు వాళ్ళు చూడండి, చిన్నపిల్లల నోటంట కూడా ఎలా వస్తుంది? వస్తూ అనుకున్నాయి, ఈ వయసులో ఇంత మాట అని అనుకున్నాం. చూడండి, మరి యెషయా భక్తుడు కూడా అదే విధంగా ఆయన అంటున్నాడు. అంటే మనం ఏదో కరెక్ట్గా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునికి ఇష్టం లేని ఎన్నో మాటలు మన నోటంట వస్తూ ఉంటున్నాయి. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈరోజు అనేక మంది కూడా నోటితో ఏమి మాట్లాడుతున్నామని కూడా గ్రహింపు లేకుండా, ఏమి సంభవిస్తున్నామని గ్రహింపు లేకుండా
మాట మంచి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అవి మరి ఆయన దేవుడు అంటున్నాడు కదా, ఆ దేవుడు మానవుడి అవయవాలన్నీ కూడా అపవిత్రమైనవన్నీ దేవుని ఉద్దేశం కదండి. అందుకని అలాగే యెషయా భక్తుడు కూడా నా పెదవులు బాగా అపవిత్రమైనవయ్యా, నా చుట్టూ ఉన్న జనులందరూ పెదవులు కూడా అపవిత్రమైనవి, నేను వారి మధ్యన నివసిస్తున్నానయ్యా, నేను ఎలా పరిశుద్ధులను అంటున్నప్పుడు, అలా ప్రార్థిస్తున్నప్పుడు అంటున్నాడు, నేను నశించి తిని రాజు సైన్యమును కలిగిన యెహోవాను నేను కనులారా చూచుకున్నాను అనుకుంటుని. ఎవరిని చూసుకుంటాను అనుకుంటున్నాడండి యెషయా భక్తుడు? సైన్యమునకు అధిపతి యెహోవాను కనులారా చూచుకుంటున్నాను అనుకుంటుని. అప్పుడు ఆ సెరుపులలో ఒకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించింది. యెషయా పెదవులు ఎవరు కాల్చారండి? దేవుడే కాల్చి యెషయా పెదవులను ఏం చేశాడు? పవిత్రపరిచాడు. యెషయా పెదవులను ఏం చేశాడు? పవిత్రపరిచాడు. దేవుడు ముట్టుకున్నాడు ఎవరిని? యెషయా పెదవుల్ని. ఇంకా యెషయా పెదవులను ముట్టుకున్నాడు కాబట్టి ఆయన ఏమి ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్తుందండి? దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది. ఆయన ఒక ప్రవక్తగా ఆయన పెదవులు ముట్టుకున్నవాడుగా ఉంది. అందుకే యెషయా భక్తుని పెదవులు కాల్చినట్లు మనం కూడా ప్రార్థన చేయాలి కదా. ఏమని చేయాలండి? యెషయా పెదవులు కాల్చినట్లుగా నా పెదవులు కూడా కాల్చేయ అని ప్రార్థన చేయాలి. మన పెదవులు ఏమైపోయి ఉన్నాయి? అపవిత్రమైనది. మన నోరు ఏమై ఉన్నది? అపవిత్రమైనది. యెషయా భక్తుడు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తే ఆయన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనల్ని కూడా ఏం చేస్తారండి? మనల్ని కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక భక్తుడిని కూడా ముట్టుకోవడం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథంలో ఇంకొక భక్తుని దేవుడు ముట్టుకోవడం జరిగింది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లిగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. మరొక భక్తుని దేవాది దేవుడు ముట్టుకున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఎలాగంటే అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి. దేవుడు ఏం చేశారండి? చెయ్యి చాపి నా నోరు. ఎవరినండి? ఇర్మియాని కదా. ఎవరిని? ఇర్మియా నోరుని ముట్టుకున్నాడు దేవుడు. చెయ్యి చాపి నన్ను ముట్టుకుని. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన మానవుల్ని ముట్టుకోవడానికి, మానవుల్ని దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఇర్మియా, యెషయా ఇలాంటి భక్తుల్ని ముట్టుకున్న దేవుడు ఈ రోజు మనల్ని ముట్టుకోవడానికి అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మనం ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలి? ఆ భక్తులు చేసిన ప్రార్థన కలిగి మనం ఉంటే కనుక దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారండి? దర్శిస్తాడు. అందుకే ఇర్మియా అంటున్నాడు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి. అబ్బా, ఎవరు చెయ్యి చాపి? స్వయంగా చూశాడు దేవుడు. చెయ్యి చాపడం ఎవరు చూశారండి? ఇర్మియా చూశాడు. యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇర్మియా నోరును కూడా దేవుడు ముట్టుకున్నాడు. యెషయా పెదవులను కాల్చాడు. ఇర్మియా నోరుని ఏం చేశాడు? దేవుడు ముట్టుకున్నాడు. నా నోరు ముట్టుకుని ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. ఇర్మియా నోట ఎవరి మాట ఉంచి ఉన్నారండి? ప్రవక్తల నోట ఎవరి మాట ఉంటుంది? దేవుని మాట ఉంటుంది. ప్రవక్తల నోట ఎవరి మాట ఉంటుందండి? దేవుని మాట ఉంటుంది. దేవుడు వాళ్ళ నోటని ఆయన మాట ఉంచుతాడు. ఆది నుంచి కూడా అలాగనే చేస్తూ వచ్చాడు. ఆది ప్రవక్తల నుండి ఎవరి మాట ఉంచుతున్నాడండి? దేవుని మాట వారి నోట ఉంచుతున్నాడు. అందుకే ఇర్మియాతో అంటున్నాడు, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. దేనికంట? పెళ్ళగించుటకును. ఏంటండి? పెళ్ళగించుటకును అంటే ప్రవక్తలు ఏది అంటే అది జరుగుతుంది. అందుకే సమూయేలు ప్రవక్త
దాను మొదలుకొని బేష్బా వరకు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు సమూయేలు వస్తున్నప్పుడు ఆ ప్రజలు అంటారు, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని అడుగుతారు. ఎవరండి అక్కడ ప్రజలు? ఎవరిని? సమూయేలుని అడుగుతారు, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటే ఏ మాట పట్టుకుని, దేవుని మాట ఏం పట్టుకుని వస్తున్నాడో అని ప్రజలకు భయమేస్తుంది. అంటే దేవుడు సమాధానం ఇచ్చి పంపిస్తున్నాడా, లేకపోతే దేవుడు ఏదైనా శపించమని పంపిస్తున్నాడా, లేకపోతే శిక్షించమని పంపిస్తున్నాడా అని ప్రజలకు భయం కలిగి సమూయేలుకి ఎదురెళ్ళి అంటున్నారు, నీవు సమాధానంగానే మా మధ్యకు వస్తున్నావా అని అంటారు. అప్పుడు అంటాడు సమూయేలు, నేను సమాధానంగానే మీ మధ్యకు వస్తున్నాను. ఎందుకు అప్పుడు వచ్చింది ఏంటి? దావీదును అభిషేకించడానికి కదా, నేను సమాధానంగానే నీ మధ్యకు వచ్చాను. అందుకే ఇర్మియా కూడా ఇక్కడ దేవుడు మాట సెలవిస్తూ, నేను నీ పెదవులు నీ నోటిని ముట్టుకున్నాను, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడదోయట. ప్రవక్తకి ఎంత అధికారం ఇచ్చాడో దేవుడు చూడండి, ప్రవక్తకి ఎంత అధికారం ఇచ్చాడు. అలాగని తన సొంతంగా మాట్లాడటానికి కానీ తన సొంతంగా చేయటానికి కానీ ఏమీ అధికారం లేదు. దేవుడు చెప్పిందే చెయ్యాలి, దేవుడు మాట్లాడమన్నదే మాట్లాడాలి ప్రవక్త. అందుకే ఇక్కడ నేను నీకు అధికారం, పెళ్ళగించుటకు అధికారం ఇచ్చాను, విరగొట్టుటకు అధికారం ఇచ్చాను, నశింప చేయుటకు అధికారం ఇచ్చాను, పడదోయుటకు అధికారం ఇచ్చాను, కట్టుటకును నాటుటకు. దేనికంటండి? కట్టుటకును నాటుటకు. అంటే ఆ నోటికి మంచిగా పలకమంటే మంచిగా పలకాలి, లేదు శపించమని దేవుడు చెప్తే శపించాలి. ఆ ప్రవక్తకు ఆ అధికారం ఇచ్చాడు, ఇర్మియాకు ఆ అధికారం ఇచ్చాడు. నువ్వు ఇలా చేయని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, పడదోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మధ్య రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. దేని మీద నియమించారట? జనముల మీదను రాజ్యముల మీదను. ఎవరు? ఇర్మియా ప్రవక్త. దేవుడు ఏం చేశారండి? ఇర్మియాని ఏం చేశాడు? ముట్టుకున్నాడు దేవుడు. యెషయాని ఏం చేశారండి? ముట్టుకున్నాడు. అలాగే ఇంకొక భక్తుని, ఇంకొక మంచి భక్తుని ముట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశనుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని ముట్టుకున్నారండి దేవుడు? ఎవరినండి? దానియేలు. ఎందుకు దానియేలు ముట్టుకున్నారంటే, దానియేలు ఎవరండి? దానియేలు ఎవరు? దానియేలు ప్రార్థనాపరుడు. ఎవరండి? దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు విజ్ఞాపన చేసేవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నారంటే, నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా. అంటే దేవుని ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దానియేలుకి ఎక్కువగా ఎవరితో మాట్లాడటం ఇష్టము? దేవునితో మాట్లాడటం ఇష్టం. దానియేలు క్రమం తప్పకుండా దేవునితో మాట్లాడాడు. ఏం తప్పకుండానండి? క్రమం తప్ప. మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటానికి ఎంత ఇష్టంగా ఉంటుంది చెప్పండి? ఇష్టంగా ఉంటుందా లేదా? వాళ్ళు మాట్లాడకపోయినా, లేకపోతే మనం మాట్లాడకపోయినా ఏమైనా ఇదవుతుందా? ఆ రోజు గడుస్తుందా? కష్టంగా ఉంటుంది కదా. మరి అలాగే దానియేలు దేవుణ్ణి ప్రియుడిగా ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడని? ప్రియుడిగా ఎంచుకున్నాడు. దేవుడు కూడా దానియేలుని అలాగనే అన్నాడు, నీవు నాకు బహుప్రియుడివి. ఏమంటున్నాడని? బహుప్రియుడివి. ఎంత మంచి బిరుదు తెప్పించుకున్నాడు దానియేలు, నీవు నాకు బహుప్రియుడివి. ఈనాడు ఈ అనుభవాలు మనకున్నాయా? మనకు ఈ అనుభవం ఉందా? దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ఆ అనుభవం ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనతో ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడని? మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు. దానియేలుతో మాట్లాడాడు. అందుకే అంటున్నాడు, దానియేలు ప్రార్థన ఏంటంటే దేవునితో మాట్లాడమని. అతడు నాతో మాట్లాడే ఈ సంగతులు
ఆ సంగతులు నాకు తెలుసును. 21వ అధ్యాయం. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఎవరు ముట్టారండి? గాబ్రియేలుతో వచ్చింది. ఎవరు వచ్చారండి? దానియేలు దగ్గరకు గాబ్రియేలుతో వచ్చింది. సాయంకాలమున నైవేద్యం అంటే సాయంకాలమున ప్రార్థన చేస్తున్నప్పుడు, సాయంకాలంలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేలు. ఈరోజు కూడా మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తే కనుక మన దగ్గరికి ఎవరు వస్తారంటండి? దూతలు వస్తాయి. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? దూతలు వచ్చి ప్రార్థన ఏం చేస్తున్నాయంటండి? ఒక పొట్లో వేసుకెళ్ళిపోతాయంట. ఎక్కడికి వేసుకెళ్తాయి? దేవుడు పంపిస్తారంట దేవదూతల్ని. వెళ్ళి ప్రార్థనా ఫలాలు కోసుకురండి అని చెప్పి పంపిస్తారంట. ఒక్కొక్క చెట్టు దగ్గర అంటే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారో అవి దేవదూతలు ఏం చేస్తాయంట? ఆ ప్రార్థనలు పొట్టులో వేసుకుని పట్టుకెళ్తాయంట. ప్రార్థన చేయకపోతే ఎవరు పట్టుకెళ్తాయి? పట్టుకెళ్ళవు. ఆ పొట్టు ఎలా అయిపోతుంది? మన దగ్గరికి పంపించిన పొట్టు ఎలా వెళ్తుంది? అక్కడికి ఆయన దగ్గరికి ఖాళీగా వెళ్తుంది. ఆ దేవదూత ఆ పొట్ట కూడా ఖాళీగా వెళ్ళి, ఇగో రాజీ దగ్గరికి వెళ్ళాను, ఇగో పుట్ట ఖాళీగా ఉంది. మీనా దగ్గరికి వెళ్ళాను, పుట్ట ఖాళీగా ఉంది, ఏ పూలు లే, కాయలు లేవు అని దేవునికి దగ్గర అక్కడ సమాధానం వస్తుంది. అదే ప్రార్థన చేస్తే బొట్లో పట్టుకెళ్తాయన్నమాట. అప్పుడు అక్కడ కనిపిస్తాయి. అందుకనే ప్రార్థన కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఎలా ఎన్ని పనులు కలిగి ఉన్నా ఆయన్ని మట్టికి ప్రార్థన చేసుకోవడం మట్టికి మానకూడదు. నీకు ఏ సమయంలో కుదురుతుందో, ప్రశాంతంగా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావో, మనుషుల మధ్య లేకుండా దేవునితో నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావో అప్పుడు ప్రార్థన చేసుకునే కృప దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవదూత వస్తుంది, మన దగ్గరకు దూతలు వస్తాయి, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? గాలి పీల్చుకోకుండా ఉండగలను కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేనని చెప్తున్నాడు. గాలి పీల్చుకోకుండా ఉండగలుగుతామండి? 10 నిమిషాలు ముక్కు మూసుకుని ఉండండి అంటే ఎంతసేపు ఉండగలుగుతాం? ఇక్కడ ఉండగలుగుతాం? ఉండలేము. మరి అలాగే ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతున్నాం మనం? అసలు ప్రార్థన అనేది మనసు రాదు. ప్రార్థన ఎంత నిర్లక్ష్య పెడతానో తెలుసా? ప్రార్థన చేసుకోవాలని మనసులో ఉంటుంది కానీ ఏం సహకరించదు? శరీరము సహకరించదు, అయ్యే పరిస్థితులు సహకరించవు, ఏవి సహకరించవు. ఎందుకంటే అపవాది అడ్డుకుంటూ ఉంటాడు. కానీ అన్నిటినీ ఏం చేయాలి? జయించి ప్రార్థన చేయాలి. దానియేలు అలాగనే ప్రార్థన చేశాడు. దానియేలుకి ఎన్ని ఆటంకములో ఎన్ని అడ్డులో తెలుసా అండి? దానియేలు అలా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడని దానియేలు మీద నిందారోపణ ఆరోపించి దానియేలు ప్రార్థన చేయకుండా ఆపాలని, అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయినప్పటికీ దానియేలు ప్రార్థించడం మానేడా? ప్రార్థించడం మానలేదు. అయ్యో సింహాల భూమిలో వేసేస్తారు ప్రార్థన చేస్తే అని భయపడ్డాడా? సింహాలకు భయపడ్డాడని భయపడలేదు. యథాప్రకారంగా దేవుని వాక్యం ఉంటుంది, యథాప్రకారంగా ఆయన కిటికీల దగ్గరికి వెళ్ళంటండి అలాగనే ప్రార్థన చేశారు. ప్రతిరోజు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్న దానియేలు మీదకి వ్యతిరేకం వచ్చినప్పుడు, దానియేలు మీదకి తిరుగుబాటు వచ్చినప్పుడు, అక్కడ సింహాల బోను రెడీగా ఉన్నప్పుడు కూడా దానియేలు దడకుండా, కిటికీలు మూయకుండా కిటికీలు తెరిచే ప్రార్థన చేశారు. ఎటువంటి ప్రార్థనాపరుడండి దానియేలు జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. అంటే దేవునితో మాట్లాడటమే ప్రధానం అనుకున్నాడు, దేవునితో మాట్లాడటమే ప్రాముఖ్యత అనుకున్నాడు, దేవునితోనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలాంటి ఆటంకములు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దేవునితో ఏం చేశారండి? మాట్లాడుతూ వచ్చారు. చాలా మంది కూడా ప్రార్థన జీవితం అలాగనే అమర్చుకుంటారు, ప్రార్థన అలాగనే చేస్తారు. కొంతమంది అంత ఈజీగా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తూ ఉంటాం. కానీ చాలా మంది దేవునితో కమిట్మెంట్ చేసుకున్నప్పుడు అలాగనే ప్రార్థన చేస్తారు. దానియేలు అలాగే ప్రార్థన చేస్తారు. అందుకే దానియేలు అలా ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఏమైందంటే, ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడుచు నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలిసైనట్లు, దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడివి. ఏమన్నాడండి? నీవు బహుప్రియుడివి.
మన వ్యక్తిగత జీవితంలో మన ప్రార్థన అనుభవం ఈ రీతిగా ఉంటే కనుక దేవుడు మనలో కూడా అనేది ఏంటంటే బహు ప్రియుడివి బహు ప్రియురాలివి అని దేవుడు మనకు సెలవిస్తుంటాడు. ఎవరిని ముట్టుకున్నాడంటే ఇంతవరకు ఎంతమంది భక్తులు మనం చూస్తూ వచ్చాము. యెషయా, ఇర్మియా, దానియేలు ఎవరు ముట్టుకున్నారు? దేవుడే ముట్టుకున్నాడు కదా. ఇంకొక భక్తులు చూస్తున్నాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని చెవిటి వానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డి వానినే గాని పుట్టించువాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైంది నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తమ హృదయమందు సంతోషించును. చాలండి. ఇక్కడ మోషేను కూడా దేవుడు దర్శించినట్లుగా, మోషేను కూడా దేవుడు ముట్టుకున్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. మోషేని దర్శించినప్పుడు మోషేను అంటున్నాడు, ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు, తిరిగి ఐగుప్తులో నుంచి నువ్వు వాళ్ళని విడిపించమన్నప్పుడు మోషే అంటాడు, ఏమంటాడు? నేను వెళ్ళనయ్యా, ఎందుకంటే నేను నోటి మాలిన్యం గలవాడు, నేను మాట్లాడలేదు, నాలుక నాకు తిరగదు. ఆ పరోతో మాట్లాడాలంటే అనలిగ్యంగా మాట్లాడాలి. పరోతో మాట్లాడాలంటే ఎలా ఇడిపిస్తాను? ఇడిపించాలంటే నోటి మాట ఉండాలి కదా. నోటి మాట లేకుండా నేను ఎలా ఇడిపించగలను? నేను ఎలా పోరాడగలను? ఇశ్రాయేలును విడిపించడానికి నాకేంటి బలం లేదు కదా, నేను నత్తివాడను కదా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవునికి తెలియని ఏదైనా ఉంటుందా అండి? దేవునికి సమస్తమును దేవుడు అట్టిగా అంటున్నాడు, నేను మోగవాడిని పుట్టించేవాడును నేనే కదా, చెవిటివాడిని పుట్టించేవాడును నేనే కదా, మానవుడికి అవయవాలు ఇచ్చేవాడు నేనే కదా, నీకెందుకు నేనున్నా, నువ్వు ఎల్లని బలపరిచి మోషేను పంపిస్తాడు కాదు. అయినప్పటికీ మోషే ఏమంటాడంటే, నువ్వు పంపవలసిన వారిని పంపు. ఆయన ఎవరిని పంపాలనుకుంటున్నాడు? ఆయన ఎవరిని పంపాలి? మోషేనే పంపాలనుకుంటున్నాడు. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడు? మోషే నువ్వు పంపవలసిన వారిని పంపు. దేవునితో మనం చాలాసార్లు ఇలాగనే అంటాం కదా, నేనేమి చేయగలుగుతున్నాయ్యా, నేనేమి చేస్తానయ్యా, నాకంటే జ్ఞానవంతులు ఉంటారు, నాకంటే శక్తివంతులు ఉంటారు, నాకంటే యోగ్యులు ఉంటారు కదా అని మనం అనేక మార్లు అనుకున్న సందర్భాలు కొన్ని వేలుగా ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, అలాంటి వారికన్నా ఏమీ తెలియని వారిని, ఏమీ రాని వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకొని ఏం చేస్తాడంటండి? పంపిస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన మహిమ కొరకు. ఎవరి మహిమ కొరకు? ఆయన మహిమ కొరకు. మోషేని బలపరిచి మోషేని ముట్టుకుని పంపించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అలా ధైర్యపరిచి అలా ముట్టుకుని అలా పంపించిన తర్వాత మోషే ఏం చేశారండి? మోషే ఒక అభిషిక్తుడిగా ఇశ్రాయేలును నడిపించే ఒక శక్తివంతమైన సాధనంగా మారాడు. మోషే ముందు ఏం చేశాడు? భయపడ్డాడు. మోషే ఏమయ్యాడండి? భయపడ్డాడు.
మోషేకు మీరు అనుకోవచ్చు ఈ వాక్యం చదివిన తర్వాత అంటే మోషేకి ఏమీ రాదేమో అని అనుకోవచ్చు. ఫస్ట్ వాక్యం చదివినప్పుడు నాకు అదే అనిపించింది, మోషేకి ఏమీ తెలియదేమో, ఏమీ రాదేమో. లేదు లేదు, మోషేకు అంటున్నాడు కదా, ఐగుప్తు విద్యలో ప్రావీణ్యుడు అని ఉంటుంది వాక్యంలో. ఏమని ఉంటుందండి? ఐగుప్తు విద్యలు అన్నీ కలిగిన వాడు. ఐగుప్తు మంత్రాలు వచ్చు, మాయలు వచ్చు, ఆ విద్య అంతా వచ్చు. అక్కడ ఐగుప్తులో ఏ విద్య అంతే ఉందో ఆ విద్య అంతా వచ్చు. ప్రావీణ్యుడు అంటే లోపము లేని వాడు, అంతా వచ్చు. మోషే ఇంత సామర్థ్యత కలిగిన వాడు దేవుడితో ఏం మాట్లాడుతున్నాడండి అంటే ఇన్ని మంత్రాలు వచ్చినప్పుడు నాలుగు బాగా తిరుగుతుంది. మోసే స్పష్టంగా మాట్లాడగలడు, అయినప్పటికీ ఏమంటున్నాడు? నేను వంక చెప్పుకుంటున్నాడు దేవుడితో కదండి. భయపడుతున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, ఈ రకంగా చెప్తున్నాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? మోషేను ముట్టి బలపరిచి, నువ్వు లేదు, నువ్వే వెళ్ళాలి, నువ్వే ఇశ్రాయేలుని విడిపించాలి. ఎందుకంటే మోషే ఎవరికి గుర్తండి? మోషే ఎవరికి గుర్తు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా మోషేను పంపించాడంతే. మోషేను ముట్టుకుని బలపరిచి, మోషేని బలపరిచి, మోషేకి శక్తినిచ్చి ఎక్కడికి పంపించారండి? ఐగుప్తుకి పంపించి ఇశ్రాయేలు విడిపించడానికి ప్రధాన కారకుగా మోషేని నిలబడటం జరిగింది. అలాగనే మోషే భయపడుతున్నాడు కాబట్టి మోషే కూడా ఎవరిని పంపించాడు? తన అన్నైనా అహరోన్ను పంపించాడు. అహరోన్ మాట్లాడతాడు, నువ్వెందుకు, నువ్వు వెళ్ళి అలా నిలబడు, నువ్వు చెప్పు, నువ్వు ఉండు, అహరోన్ మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు అని చెప్పు. అలాగనే నిలబడితే గనక, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి నిలబడితే గనక దేవుడు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే వారితో మాట్లాడతాడు. నిలబడటమే వెళ్ళటమే వాళ్ళ పని. దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి ఆయన మాట్లాడతాడు. ఇంతవరకు మనం ఎంతమందిని చూసుకున్నాం? నిద్ర వచ్చేస్తుంది కదా. ఎవరిని చూసుకున్నామండి? మరొకసారి జ్ఞాపకం చేయండి. దేవుడు ముట్టిన వ్యక్తులు మరొకసారి జ్ఞాపకం చేయండి. ఎవరెవరిని? యెషయాని ఎలా ముట్టుకున్నాడు? ముట్టుకున్నాడండి? పెదవుల్ని కాల్చాడు. యెషయా పెదవులు ఏం చేశాడు? నా పెదవులు అపవిత్రమైన పెదవులు తండ్రి అని ప్రార్థన చేశాడు. మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి ప్రతిదినం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, నన్ను కాల్చయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా అని ప్రార్థన చేసినప్పుడు యెషయాను ముట్టుకున్నట్టుగా మనల్ని కూడా ముట్టుకు. తర్వాత ఎవరిని ముట్టుకున్నాడు? ఇర్మియా ప్రవక్తను ముట్టుకున్నాడు. ఇర్మియా ప్రవక్త తన నోటికి ఎవరి మాటలు ఉంచాడండి? దేవుని మాటలు ఉంచాడు. ఇర్మియా నోటికి ఆయన మాటలు ఉంచి ముట్టుకుని దేవుడు ఆ ప్రవక్తను. తర్వాత ఎవరిని ముట్టుకున్నాడు? దానియేలు కదా. దానియేలు ఏమన్నాడు? నీవు బహుప్రియుడు అని చెప్పాడు. దానియేలు ముట్టుకున్నాడు. ఎందుకంటే దానియేలు ఎందుకు ముట్టుకున్నాడంటే దానియేలు దేవుడితో మాట్లాడుతున్నాడు. దానియేలు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలండి? బహుప్రియుడు అనిపించుకోవాలి అంటే మనం కూడా ఏం చేయాలండి? క్రమం తప్పకుండా ప్రార్థన జీవితంలో క్రమం తప్పకూడదు. మరి ఈరోజు ఉదయకాలం ఎంతమంది వచ్చారు ఉపవాస ప్రార్థనకి? ఉపవాస కూడికి ఎంతమంది వచ్చారు? క్రమం తప్పేవా లేదా? మనం మనస్సాక్షి మనమే చెప్పుకోవాలి. ఎన్ని క్రమం తప్పుతున్నాం, ఎంత అక్రమంగా నడుస్తున్నాము. మరి దేవుడు బహుప్రియుడు అంటాడా మనల్ని? చిన్న చిన్న విషయాలకే మనం క్రమం తప్పుకుంటూ వస్తున్నాం. దానియేలు క్రమం తప్పాడండి. ఎదుర ఏమున్నాయి? ఏం కనిపిస్తున్నాయి? సింహాలు కనిపిస్తున్నాయి. అయినా క్రమం తప్పాడా? ఎదుర ఇంకెవరున్నారు? సింహాసనం మీద రాజు ఉన్నాడు. రాజుని వ్యతిరేకించడానికి అసలు వీలు కాదు, ఆయన ముందు నిలబడటానికి కూడా వీలు కాదు. ఎవరు కనిపిస్తున్నాడు? రాజు కనిపిస్తున్నాడు, అధికారులు కనిపిస్తున్నారు. అయినప్పటికీ క్రమం తప్పాడా? దానియేలు తప్పలేదు. మనం ఎంత అతిక్రమంగా నడుస్తున్నాము. అందుకే దేవుడు మనల్ని ఏమంటలేదండి? దేవుడు ప్రియులు అనుకోవట్లేదు. దేవుడు దూరంగా పెడుతున్నాడు. దేవుడిని మనం దూరంగా దేవుడు ఎప్పుడు దూరంగా పెట్టాడు. అసలు ఎప్పుడు దేవుడు ఎవరిని దూరంగా పెట్టాడు. దేవుడికి దూరం పెట్టడానికి దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రాణము పెట్టి ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రియ కుమారుని పంపించడానికి వెలుదీయలేదు కాబట్టి, అంత ఇష్టం కాబట్టి మనల్ని ఎప్పుడు ఎక్కడా కూడా దూరం పెట్టడు. చాలా మంది మనుషులు దూరం పెట్టినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎంత బాధ కలుగుతుంది. మన బంధువులే దూరం పెట్టడానికి ఏమనిపిస్తుంది?
దేవుడు నమ్ముకున్నారని కుటుంబస్తులు దూరం పెట్టలేదండి మనం. అప్పుడు ఏమనిపించింది కొత్తలో? ఏమనిపిస్తుందండి? బెంగ అనుక్షణం మనుషులు దూరం పెడితే బాధండి. దేవుడు ఎప్పుడూ దూరం పెడతాడు. కానీ దేవుణ్ణే మనం ఏం చేస్తామండి? మనుషుల గురించి దేవుణ్ణి ఏం చేస్తున్నాం? దూరం పెడుతున్నాం. పరిస్థితుల గురించి, పనుల గురించి దేవుని ఏం చేస్తున్నాం? అదే దేవుణ్ణి ఎన్ని పనుల గురించి అయినా, ఎంతమంది మనుషుల గురించి అయినా, ఎన్ని పరిస్థితుల గురించి అయినా దేవుని దగ్గర చేసుకుంటే గనక మనకి నిండైన దీవులు, మెండైన కృప మన మీద దేవుడు అతిగా కుమ్మరిస్తూ ఉంటాడు. అందుకని మర్చిపోకుండా దేవుని ఏం చేయాలంటే మనం సమీపంగా ఉంటూ నమ్మకస్తులుగా, దానియేలు వలె నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో కొనియాడితే, ప్రార్థన చేస్తుంటే, దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. అలాగే ఇంకొక వ్యక్తిని ఎవరిని ముట్టుకున్నాడంటే దేవుడు మోషేను ముట్టుకుంటూ, మోషేను బలపరుస్తూ ఇశ్రాయేలును విడిపించడానికి సిద్ధపరిచిన దేవాది దేవుడు. అలాగే మనలో కూడా దేవుడు ముట్టుకొని అనేక మంది ఐగుప్తు దాస్యంలో ఈ లోకమనే ఐగుప్తులో నలిగిపోతున్న వారిని ఎవరు విడిపించాలి? మనమే విడిపించాలి. మోషే అని మనం కూడా ధైర్యం తెచ్చుకుని మనల్ని కూడా బలపరుస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ముట్టుకుంటాడు. ఈ రీతిగా దేవా ఈ భక్తులు ఈ రాత్రికాల సమయంలో, ఈ నెల చివరాఖరి తేదీలో ప్రార్థన కలిగి ఉందాం. అందరం మోకరిద్దాం. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రభువా ఇదిగో మరి ఈ నెల ప్రభువా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు, భక్తుల్ని చూపిస్తూ వచ్చారు స్వామి. నైనా నువ్వు భక్తుల్ని ముట్టుకున్నావు, అలాగే నీ మమ్మల్ని కూడా ముట్టుకో ప్రభువా. మమ్మల్ని కూడా అటువంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయ, అటువంటి శక్తివంతులుగా మమ్మల్ని చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు దేవుడు కాచి కాపాడి మార్చి నెలలో దేవుడు ప్రవేశపెడుతున్న మనల్ని దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో నువ్వు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చావు. నిండైన మేలులు, నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వచనాలు దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. నీవు ఈ దేవునితో గడిపిన ఈ సమయం ఎంత మాత్రము వ్యర్థము కాదు. ఈ సమయము నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు కావాల్సిన అన్నిటికీ క్షేమదాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. నీవు నమ్మితే దేవుడు ఇంకా మహోన్నతమైన కృప చూపిస్తూ ఉంటాడు. దేవుడిని అడుగుదామా? ఈ సాయంకాల సమయంలో ఒకసారి హృదయము తెరిచి, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ప్రభువా భక్తులను ముట్టుకున్నట్లుగా నన్ను కూడా ముట్టుకో అయ్యా. భక్తుల్ని దర్శించినట్లుగా నాయన నన్ను కూడా దర్శించయ్యా. అయ్యా ఇదిగో మరి యెషయా భక్తుడు అంటున్నాడు కదా, నా పెదవులు కాల్చిన దేవాన్ని, అలాగే యెషయా పెదవులు కాల్చినట్లుగా మా పెదవులు కూడా కాల్చు ప్రభా అని అడిగితే కనుక ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో నీ పెదవులు కాల్చి నీ మరో ఆయన సన్నిధికి వెళ్ళేటట్టుగా దేవాది దేవుడు చేస్తాడు. ఇర్మియా నోట దేవుని మాట ఉంచినట్లుగా ప్రభువా నా నోట నీ మాట ఉంచాలయ్యా. నేను నోరు తెరిస్తే నీ మాట అయి ఉండాలి ప్రభువా. అయ్యా ఇదిగో మరి నీ వలే మాట్లాడే కృపాభిషేకము నాకు దయచేయ్యా. అయ్యా వ్యర్థమైన మాటలు నా నోటు కానీ, నా నాలుగు కానీ, నా పెదవులు కానీ పలకకుండా సహాయం చేయి ప్రభువా. ఎన్నో వ్యర్థమైన మాటలు పలుకుచున్నానయ్యా, ఎంతో అసహ్యకరమైన మాటలు నా నోటను వస్తున్నాయ్యా. అవి రానియకుండా సహాయం చేయ. నా నోట నీ మాట ఉంచయ్యా. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లుగా నా నోట నీ మాట ఉంచయ్యా అని అడుగుదామా? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఆ సమయంలోనే ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీ జీవితంలో అవునవుని అవుతుంది. ప్రార్థన చేద్దాం హృదయం తెరిచి. అలాగే దానియేలు ఎంత నమ్మకస్తుడయ్యా. అయ్యా తన ఎదురుగుండా సింహాలున్నా భయపడలేదయ్యా, తన ఎదురుగుండా రాజున్నా భయపడలేదయ్యా, అధికారులున్నా భయపడలేదయ్యా. అయ్యా యథావిధిగా ప్రార్థన చేస్తూ వచ్చాడయ్యా. మా ముందు ఏంటి పరిస్థితులు, ఎలాంటి అయ్యా ఇదిగో పరిస్థితి మా ముందు ఉన్నా ప్రభా మేము ప్రార్థన మానకుండా ప్రార్థించే కృప మాకు దయచేయ. అయ్యా నమ్మకస్తులుగా అయ్యా మా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం నమ్మకంగా ఉండాలి అయ్యా. అలాగే సంఘంలో ప్రార్థన నమ్మకంగా ఉండాలి. సంఘంలోనికి రావడానికి నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని చేయ, అపనమ్మకస్తులుగా మమ్మల్ని చేయకయ్యా అని ప్రార్థన చేద్దామా ప్రభా. అలాగే మోషేను బలపరిచి మోషేను ముట్టుకుని ప్రభా ఇశ్రాయేలు విడిపించడానికి సిద్ధపరచుకున్నావు తండ్రి. అలాగే మమ్మల్ని బలపరిచయ్యా, ముందుగా మమ్మల్ని బలపరిచయ్యా. అయ్యా మమ్మల్ని దర్శించయ్యా. మేము కూడా నశించిపోతున్న వారిని రక్షించి నాయన అయ్యా ఇదిగో మరి నడిపించే వారుగా మోషే వలె
నడిపించే వారముగా, కానానుకు నడిపించే వారంగా మమ్మల్ని సిద్ధపరిచేయాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన పూర్వకంగా ఉందామా? పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నోరు తెరిచి ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ భక్తుల అభిషేకం నీ మీదకి రావాలంటే, నీకు కావాలంటే హృదయపూర్వకంగా ఒకసారి ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ఎవరైనప్పటికీ మనిషి మాట్లాడుతుంది అనుకోవద్దు. దయించి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడని ఒకసారి నీ హృదయం తెరుచుకుని అడిగితే కనుక దేవుడి అభిషేకము నీ మీదకి దింపుతాడు. నువ్వు వ్యర్థంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ఒక ప్రణాళికతో దేవుడు పుట్టించాడు, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను పుట్టించాడు. అలాగే ఆ ఉద్దేశంతో నిన్ను ఎన్నుకున్నాడు. అనేక మంది నీ స్వజనులు ఉండగా నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? నీకు ఈ అభిషేకం కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు అడగాలి రాత్రికాల సమయంలో, దేవా నన్ను అభిషేకించయ్యా. అయ్యా, రాబోతున్న దినాలలో నేను క్షేమము కలిగి ఉండాలంటే ఇట్లా అభిషేకం నాకు కావాలయ్యా. నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. మనస్ఫూర్తిగా నేను అడుగుచున్నానయ్యా. నన్ను ఆ రీతిగా అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా. అయ్యా, నాకు అభిషేకం కావాలి స్వామి. అయ్యా, బలపరిచినైనా అని అడుగుదాం. ఈ రాత్రికాల సమయంలో చివరి ప్రార్థన తల్లి ప్రార్థనలో నడిపిస్తారు. అదే ప్రార్థన పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం.